ఎక్కడైనా నేను కోలుకోవడానికి చిన్న ఆశ అయినా ఉంటుందేమో, నా జబ్బు తగ్గడానికి చిన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పులు తీరడానికి చిన్న ఆశ, ఫలానా వాళ్ళు సహాయం చేస్తారేమో చిన్న ఆశ, మా బిడ్డ వివాహం అవుతుందేమో, ఇల్లు కట్టుకుంటామేమో చిన్న ఆశ, మాకున్నటువంటి బలహీనతలు పోతాయేమో అని చిన్న ఆశతో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఆశతో చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నోవాహు కూడా అలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఒక మాట అన్నాడు, ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తాను. దేవునికి స్తోత్రం. ఏ ఆశతో ఈ రోజు దేవుని మందిరానికి వచ్చారు? ఏ చిన్న ఆశతో దేవుని మందిరానికి వచ్చారు? దేవుడు మీ పెద్ద ఆశని తీర్చును గాక. ఆశ లేని మానవుడు ఉండడం. ప్రతి మానవుడు ఏదో ఒక విధంగా ప్రతిరోజు కూడా ఆశపడుతూనే ఉంటాడు. ఉద్యోగం రావాలను, వ్యాపారంలో ముందుకెళ్ళాలను, జబ్బు తగ్గాలను, పిల్లల భవిష్యత్తు బాగుండాలను, మేము బాగుండాలను, మా భవిష్యత్తు బాగుండాలను చిన్న ఆశతో మానవుని జీవితం మొదలవుతూ ఉంటుంది. ఈ లోకంలో మనుషులు అంటారు, ఆశ పెట్టుకోవద్దు, నీ పని అయిపోయింది. ఆశ పెట్టుకోవద్దు, నీకు ఉద్యోగం రాదు. ఆశ పెట్టుకోవద్దు, నీ జబ్బు తగ్గదు. ఆశ పెట్టుకోవద్దు, నీలో ఉన్న పరిస్థితులు ఏమి కూడా పోవు, అలాగే ఉంటాయి అని మనుషులు చెప్తారేమో. దేవుడు ఏమంటాడు? ఆశ గల ప్రాణమును నేను తృప్తిపరుస్తాను. నా కుమార్తె నువ్వు ఆశపడు, నేను తృప్తిపరుస్తాను, నేను నెరవేరుస్తాను. నా కుమారుడు నువ్వు ఆశపడు, అత్యాశపడద్దు, ఆశపడ. దేవునికి స్తోత్రం. దురాశ దుఃఖానికి చేటంట. అందుకనే చాలా మంది ఆశపడమని దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మాట్లాడుతుంటే అత్యాశ పడుతూ ఉంటారు. ఇచ్చిన దాంతో తృప్తి పడరు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అసలు ఏమీ లేనప్పుడు నీ పరిస్థితి ఏంటి? అది కూడా లేనప్పుడు, ఆ మొత్తం కూడా లేనప్పుడు, ఆ శాలరీ కూడా లేనప్పుడు, ఆ ఉద్యోగం కూడా లేనప్పుడు, ఆ పరిస్థితి కూడా లేనప్పుడు నువ్వేమనుకున్నావు? అయ్యా 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 ఏదో చిన్న ఉద్యోగం చూడయ్యా, ఏదో చిన్న ఉద్యోగం అంటే వచ్చిన తర్వాత ఆగుతామా? చిన్న ఉద్యోగం తాగుతామా? అయ్యా నా ఉద్యోగం అభివృద్ధి చేయి. పాస్ అయితే చాలు అనుకున్నావు, ఇప్పుడు పాస్ అయిన తర్వాత ఏమంటున్నావు? ఎక్కువ మార్కులు రావాలంటున్నావు. ఎక్కువ మార్కులు వచ్చిన తర్వాత ఏమంటున్నావు? వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మార్కులు రావాలంటున్నావు. ఈ రోజున మనిషి ఆశకు ఏముండదంటే హద్దులు ఉండవు. కోరుకోమన్నాడు కదా అని మనం మనిష్టం వచ్చినట్టుగా కోరుకోకూడదు. ఆశపడాలి కానీ అత్యాశ పడకూడదు. దేవుని స్తోత్రం. అత్యాశ గల వారి ప్రాణం తృప్తిపరుస్తాను అన్లా, ఆశ గల ప్రాణం తృప్తిపరుస్తాను. నువ్వు చిన్నది అడిగావు కానీ దేవుడు పెద్దది ఇస్తాడు.